అందరికీ నమస్తే. పద్మ ఏ టు జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో పిజ్జి పిల్లి పిల్లలను అల్లే విధానంలో భాగంగా పార్ట్ 4 షేర్ చేస్తానండి. పార్ట్ 1లోనూ బుట్టల్లే విధానం షేర్ చేశాను. పార్ట్ 2లోనూ పిల్లి పిల్ల బాడీ పార్ట్ అల్లే విధానం షేర్ చేశాను. పార్ట్ 3లో మన సబ్స్క్రైబర్ కొంతమంది కామెంట్ బాక్స్లో అడిగిన క్వశ్చన్ అండి, బుట్ట హ్యాండిల్ ఇలా పక్కకు వంగిపోతుందండి, నిలిచే విధంగా మాకు షేర్ చేయమని అడిగారు. పార్ట్ 3లో ఈ బుట్టకి హ్యాండిల్ ఇలా పక్కకు వంగకుండా నేను షేర్ చేశాను. పార్ట్ 4 అనమాట ఈ వీడియో. ఈ వీడియోలో మనకి పూర్తిగా బుజ్జి పిల్లి పిల్ల చక్కగా రెడీ అయిపోద్ది అనమాట. ఓకేనా? కొత్తగా బీట్ వర్క్ స్టార్ట్ చేసిన వాళ్ళండి, ముందు ఇలాంటి చిన్న చిన్నవి అల్లుకోండి. బుట్ట ఇలాంటివి ఈజీగా అల్లికి రాని వాళ్ళు కూడా కొంచెం మీకు బీట్ వర్క్ మీద శ్రద్ధ అనేది ఉంటే మాత్రం ఇలాంటివి అల్లుకుంటే వర్క్ తొందరగా అయిపోతుంది. ఐటమ్ కూడా మీకు ఫాస్ట్గా రెడీ అయిపోద్ది. ఈ రెండు అండి మీకు అల్లుకుంటానికి 1 అవర్ అంటే 1 గంట టైం మాత్రమే సరిపోద్ది, ఇంకా ఎక్కువ కూడా పట్టదనమాట. బుట్ట వచ్చేసరికి ఒక 20 నిమిషాలండి. పిల్లి పిల్ల వచ్చేటప్పటికి అరగంట పడుతుంది. మనం వైర్ ఎక్కించుకుని బీడ్స్ చూసుకుని అన్నీ చేసుకోవాలి కదా, మిగతా టైం అంతా సరిపోద్ది. మొత్తం కలిపి 1 అవర్లో మీకు చక్కగా ఇలా క్యూట్గా ఉండే మీకు 1 అవర్లో చక్కగా ఇలా బుజ్జి బుజ్జిగా చూస్తాం. చూడండి ఎలా చూస్తుందో. ఇలాంటివి మీరు అల్లుకోవచ్చు. ఓకేనా? కిందటి వీడియోలోనే నేను షేర్ చేసేదాన్ని అండి. మొత్తం అయిపోయేది మనకి కిట్టు, కానీ నాకు ఎడిటింగ్ సపోర్టింగ్ లేక సపోర్ట్ చేయట్లేదు. అందుకని చెప్పేసి ఎడిటింగు అక్కడ వరకే నాకు సపోర్ట్ తీసుకుంది. ఇంకా ఈ వీడియో నేను పార్ట్ 4 షేర్ చేస్తాను. ఈ వీడియోతో మీకు మొత్తం ఇలా రెడీ అయిపోద్ది. ఓకేనా? ఈ వీడియోలో అయితే మీకు పిల్లి ఇలా ఎదురుకు చూస్తున్నట్టుగాను ఇలా పక్కకు చూస్తున్నట్టుగాను 2 హెడ్ పార్ట్లు అల్లే విధానం మీకు షేర్ చేస్తాను. బాడీ పార్ట్ అంతా ఒకటే వస్తుందండి, హెడ్ పార్ట్ మాత్రమే మీరు వేరుగా వస్తాయి అన్నమాట. కానీ మీరు వీడియోని మాత్రం ఒక్కటే మీకు ఇలా నేను చూపిస్తున్నాను చూసారా, పిల్లి పిల్లలు ఇలా చక్కగా మీకు రావాలి అంటే మీరు వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూస్తే మీరు కూడా చక్కగా ఇలాంటివి అల్లుకోవచ్చు. ఓకేనా? మీరు స్కిప్ చేశారనుకోండి అసలు అర్థం కాదు మీకు వీడియో, బీట్ వర్క్ ఏది అర్థం కాదండి. ఓకే అండి. ఇంకొకటి మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఈ పిల్లికి నేను మీసాలు కూడా ఇచ్చానమాట. ఇదిగోండి ఇలా వైరు తీసుకుని కొంచెం మీసాలలో ఈ ఒక్క పిల్లికి మాత్రమే చిన్నిగా ఇలా ఇచ్చానమాట. మీకు నచ్చితే ఇలా ఇచ్చుకోండి. ఈ రెండింటి మధ్య నుంచి వైరు తీసుకొచ్చండి, మనం ఒక 2 రౌండ్లు తిప్పేసి కట్ చేసేయండి. ఒక నాటు వేసేసి కట్ చేసేయండి, మీకు ఇలా వస్తుంది అనమాట. ఓకేనా? ఇలా రియల్ లుక్ రావాలి అంటే మీకు ఇలా మీరు అల్లుకునేటప్పుడు మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఆ డౌట్ క్లియర్ చేసేస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయి ఎలా అల్లాలి, ఏం పడతాయి మెటీరియల్ అనేది చూసేద్దాం. ఈ వీడియోతో మీకు పూర్తిగా రెడీ అయిపోద్ది. అల్లే విధానం చూసేద్దామండి. ముందు హెడ్ పార్ట్ ఎలా వేయాలో చెప్తాను. ఈ 2 మోడల్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఈ మోడల్ ఎదురుకు చూస్తున్నట్టుగా ఎలాగో ముందు షేర్ చేస్తాను, తర్వాత ఇది షేర్ చేస్తాను. ముందుగా అండి ఇలా ఈ వీడియోకి వైట్ బీడ్స్లోన ఇలా కంటి భాగానికి 2 బ్లాక్ బీడ్స్, ఒక రెడ్ బీడ్ తీసుకోండి. చెవులు కోన ఏవైనా సరే మీరు తీసుకోవచ్చు. నేనైతే గ్రీన్ తీసుకున్నాను. ఓకేనా? ఫస్ట్ మీరు ఎక్కడ వేయాలి అనేది కన్ఫ్యూజన్ లేకుండా చాలా తేలికైన పద్ధతిలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను చెప్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా మీరు చూస్తేనే ఈ కంటి భాగం కానీ ఏదైనా వేసే విధానం నేను వేసినట్టుగా మీకు బొమ్మ రావాలి అంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లేదు మేము అర్థం చేసుకోగలం అన్నారంటే మాత్రం మీరు చాలా రిస్క్లో అయిపోద్ది అనమాట, టైం ఎక్కువ తీసేసుకుంటుంది. ఓకేనా? ఒకసారి చూడండి, ఇంకా వేసేద్దాము. ఇది పిల్లి పిల్ల బాడీ పార్ట్. మనం దీన్ని ఎలా పట్టుకోండి, ఇది ఒక బుల్లెట్ షేపల్లే వచ్చేసింది. ఇలా 5 బీడ్స్ ఉంటాయి, ఇక్కడ ఇటు 5 బీడ్స్ ఉంటాయి. ఇలా పట్టుకోండి ఈ చేత్తో. దీన్ని ఇలా ఒక డ్రమ్లాగా వచ్చిందనమాట. ఇలా పట్టుకుని మీరు ఈ పైన మన ఎదురికి ఒక 5 బీడ్స్ ఫ్లవర్ ఉంటుంది చూసారా, 1 2 3 4 5 ఇలా ఈ 7 ఉన్నాయి కదా. అప్పుడు నేను ఎప్పుడు తీస్తే మీరు అప్పుడు తీసేసేయండి, అప్పుడే మీకు ఈజీగా ఉంటుంది. లేదంటే ఇటు వేస్తారు, మరలా ఇటు వేస్తారు, ఇటు వేసేస్తారు. ఎటు వేస్తారో మనకి అర్థం కాదు. ఇక్కడ ఈ హెడ్ పార్ట్లోనే కన్ఫ్యూజన్గా ఉంటుంది అనమాట మీకు. ఓకేనా? ఇగోండి ఇలా పట్టుకోండి ఫస్ట్. ఇంకా అల్లేద్దాము. ఇక్కడ 5 బీడ్స్ ఉన్నాయి. ఈ 5 బీడ్స్లో మన ఎదురుగా ఉంది కదా, కరెక్ట్గా ఎవరి ఎదురుగా వాళ్ళు చూసుకోండి. 1 2 3 4 5. దీనికి ఇక్కడ 1 బీడ్ బేస్ అవుతుంది. 4 బీడ్స్ తీసుకోండి.
1 2 3 4 4 ప్లస్ 1 5 ఇలా. నెక్స్ట్ ఇంకా 4 బీడ్స్ ఉన్నాయి. పక్కన రైట్ వైపు నుంచి లెఫ్ట్కి వచ్చేద్దాం. ఇలా సెకండ్ బీట్ తీసేసుకోండి. మన ఎదురుగా ఉన్న దానికే 5 బీట్స్ ఉన్నాయి కదా, దానికే తీసుకోండి. ఇలా వదలద్దు. ఇంకా ఇక్కడ 1 2 ఉంటాయి. 3 బీట్స్ యాడ్ చేసేయండి. ఇక్కడ 2 ఉన్నాయి. 1 2 ఉన్నాయి. 3 యాడ్ చేస్తున్నాను. మరలా 5 అవుతుంది. సెకండ్ బీట్కి కూడా వేసేసాము. థర్డ్ బీట్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. ఇంకా వదిలేసేయండి. ఇప్పుడు ఇంకా తీసేయచ్చు. మనం వేళ్ళు తీసేసి ఇంకా ఇది అనేది నిర్ధారణ అయిపోయింది మనకి. ఇంకా ఎక్కడికి పోదనమాట. ఇంకా ఇక్కడే మీకు కన్ఫ్యూజన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇటు వేస్తామో తెలీదు, ఈ కిందకి వేస్తామో తెలియదండి. ఇప్పుడు 2 బీట్స్ అంటే ఓకే, ఈ 5 బీట్స్కి మనం వేస్తున్నాము అని మీరు ఇక అర్థం చేసుకుంటామే. ఓకేనా. ఇంకా ఇక్కడ 1 2 బీట్స్ ఉన్నాయి. 3 బీట్స్ యాడ్ చేయాలి. అందుకని మిమ్మల్ని వేళ్ళు తీయొద్దని చెప్పిందండి. ఇప్పుడు ఇంకా 4th బీట్లోకి వెళ్తున్నాము. ఇక్కడ కూడా 1 2 బీట్స్ ఉన్నాయి. 3 బీట్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ లాస్ట్ బీడ్ 5th బీడ్ అండి. ఈ స్టెప్లోను ఈ 1 బీడ్ 5th బీడ్ అనమాట. ఇది లాస్ట్ బీడ్. తీసుకొచ్చేసి మనకి రైట్ లెఫ్ట్ బీట్స్ ఉన్నాయి. చూసారా, ఇటు 2 బీట్స్ ఉన్నాయి, ఇటు 2 బీట్స్ ఉన్నాయి. స్టాండింగ్ బీట్ అనమాట ఇవి. 1 బీట్లోకి 1 బీట్, కేవలం 1 బీట్లోకి మాత్రమే నీడిల్ తీసుకెళ్ళండి. ఇక్కడ 1 2 3 ఉన్నాయి. 2 బీట్స్ యాడ్ చేయాలి. లాస్ట్కి 2 బీట్స్. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. దీనిలోంచి తీసుకొచ్చేసి మొత్తం ఇలా పైకి తీసుకొచ్చేయండి. ఒక్కసారి చూసుకోండి. ఇది బాడీ పార్ట్, ఇది హెడ్ పార్ట్. ఓకేనా. ఇక్కడ నిలబడ్డట్టు వస్తాయి. మనం ఇక్కడ వేసినా మనకి ఈ షేప్ రాదు, ఇక్కడ వేసినా రాదు, ఎక్కడ వేసినా రాదు. కరెక్ట్గా ఇలా పెడితే మనకి ఇలా ఉండాలన్నమాట. ఇది కరెక్ట్ వే. ఓకే అండి. ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. పిల్లకి నెక్ పార్ట్ అయితే వేసేసామండి. అంటే ఇక్కడ వరకు వేసాం. ఇంకా నెక్స్ట్ ఈ పార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు హెడ్ పార్ట్ వేసేద్దాం. వైర్ అనేది మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ 5 బీట్స్ ఫ్లవర్ ఉంది, దీనికి 5 బీట్స్ ఫ్లవర్ ఉంది. ఎదురుగా మన ఎదురుగా చూడండి. ఇది వెనక భాగం పిల్లికి, ఇది ముందు భాగం. ఇది ఒక్కటి గ్రహించండి. ఇదిగోండి, ఇది వెనక భాగం వస్తుంది, ఇది ముందు భాగం. ఇలా పెట్టుకోండి. ఇక్కడ 5 బీట్ ఫ్లవర్ ఉంటుంది, ఇక్కడ ఒక 5 బీట్ ఫ్లవర్ ఉంటుంది. ఈ రెండింటి మధ్య వైర్ ఉంది, ఇక్కడ మనం యాడ్ చేద్దాం. ఇక్కడ కూడా ఈ ఫ్లవర్లోంచి ఈ బీడు, ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, 2 బీడ్స్ ఉంటాయి. ఈ ఫ్లవర్ ఉంది కదా, ఇంకొక బీడు, ఇది ఈ ఫ్లవర్లోకి యాడ్ చేస్తాం. ఒకే ఫ్లవర్లో నుంచి 2 బీడ్స్ ఎప్పుడూ తీసుకోకూడదు, అల్లిక మనకి రాదు. అప్పుడు మీరు మధ్యకి తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ రెడ్ బీడు, వైట్, బ్లాక్ ఎక్కించేసుకోండి. ఇలా ఈ 2 బీడ్స్ బేస్ అవుతాయి. 2 + 3 5 ఇలా. ఓకేనా. మరలా 2 బీడ్స్ తీసుకుందాము. ఇక్కడ రెడ్ 1 బీడ్, 2 వైట్ బీడ్స్, టోటల్ 1 2 3 ఉంటాయి. ఫస్ట్ ఒక బ్లాక్ ఎక్కించేసుకోండి, తర్వాత వైట్. 3 + 2 5 ఇలా. చూసారా, ఇది నిలువు బీడే ఉంది, నిలువే ఉంది. చూసారా, ఈ బీడ్ కూడాను కంటి భాగాలు నిలువు రావాలి బీడ్స్. మనం ఎక్కించుకునేటప్పుడు ఎప్పుడైనా అడ్డబీడ నిలువు బీడ అనేది చూసుకోవాలి బీడ్ వర్క్లో. ఓకేనా. ఇప్పుడు చూసారా, కరెక్ట్గా 2 కళ్ళు వచ్చేసాయి నీట్గా. ఇదిగోండి, మధ్యన రెడ్ బీడు, అటు ఇటు వైట్ బీడ్స్, ఇక్కడ
బ్లాక్ బీడ్స్, కింద 2 రైట్ 2 లెఫ్ట్ 2 వైట్ బీడ్స్. ఓకే అండి. 2 ఫ్లవర్స్ అయితే వేసేసాం 5 బీడ్స్తో. ఇంకా 3 ఫ్లవర్స్ రావాలి చుట్టూ. కంటి భాగం అయితే రెడీ అయిపోయింది. కళ్ళు మాత్రం మీరు 1కి 2 సార్లు చూసుకోండి. ఈ కంటి భాగం సరిగా లేకపోతే పిల్లకి అసలు అందమే ఉండదండి. మనం అల్లుకున్న వేస్ట్ అయిపోద్ది. చూసారా, కరెక్ట్గా ఇలా రావాలి. అదే చెప్పాను చూసారా, ఒకటోనో ఇక్కడ నిలువుకి వేసి ఒకటి అడ్డానికి వేసారనుకోండి బ్లాక్ బీడ్, మీరు మెల్లకన్ను పిల్ల అవుతుంది మనకి. అలా కాకుండా చక్కగా ఇలా వేసేసుకోండి. నెక్స్ట్ 2 బీడ్స్ తీసేసుకుందాం. ఇంకా అల్లికి వచ్చేసిందేనండి. మీతో మాట్లాడుతూ ఉంటాను. ఇంకా ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి. ఇది ఒక బీడు, 3 బీడు, 1 2 3 2 బీడ్స్ యాడ్ చేసేయటమే. మరలా ఈ 2 బీడ్స్లో నుంచి బయటకు వచ్చేయండి. మరలా 2 బీడ్స్ తీసేసుకోండి. ప్రతిసారి 2 బీడ్స్ తీసుకోవాలి. ఇక్కడ 1 2 3 ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేస్తున్నాను. ఈ బీడ్లో నుంచి ఈ బీడ్లోకి. ఇప్పుడు మనం 4 ఫ్లవర్స్ అయితే వచ్చాయి చూడండి. 1 2 3 4. ఇది లాస్ట్. వీటి 2 బీడ్స్ ఉన్నాయి చూసారా, దీనిలో నుంచి కూడా బయటకు వచ్చేయండి. వచ్చేసి బ్లాక్ బీడ్ని చూసారా, దాని పైకి తీసుకొచ్చేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ రైట్ వైట్ బీడ్ ఉంటుంది. 1, ఇక్కడ 2 బీడ్స్ ఉంటాయి. 2 3 4 బీడ్స్ అయితే వస్తాయి. 1 బీడ్ మాత్రమే యాడ్ చేయాలి. 4 + 1 5. ఇలా కొంచెం టైట్గా లాగేసేయండి. నెక్స్ట్ బ్లాక్ బీడ్లో నుంచి పైకి వచ్చేసి ఇప్పుడు మనకి పైన మీకు 5 బీడ్స్ అయితే రావాలి. 1 2 3 4 5 రావాలి. 5 వస్తే మీరు కరెక్ట్గా వేసినట్టు. ఇప్పుడు చూసారు కదా, 2 కంటి భాగం, ఈ ముందు రెడ్ ముక్క అనివ్వండి, ఇంకా ఏదైనా నోరైనా, ఇంకా మొత్తం ఊహించుకుంటామేనండి మనం. ఇదిగోండి, ఇంకెలా వేసేసామండి. ఇంకా హెడ్ పార్ట్ పూర్తి అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనం చెవులు వేద్దాం అండి. ఇక్కడ బ్లాక్ బీడ్లో నుంచి వైర్ని పైకి తీసుకొచ్చాం కదా, దీనికి పైన ఈ 5 బీడ్స్లో ఇక్కడ చూడండి, ఈ వైట్ బీడ్లో నుంచి బయటకు వచ్చేద్దాము. చేస్తే ఈ రౌండ్లో మొత్తం 1 2 3 4 5 1 బ్లాక్ బీడ్ ఉంటుంది, 4 వైట్ బీడ్స్ ఉంటాయి. ఈ 2 బీడ్స్కి మనం ఒక చెవి భాగం అనేది వేస్తాం. 1 2 ఈ 2 బీడ్స్ని తీసుకోండి. ఇక్కడ నేను గ్రీన్ బీడ్స్ యాడ్ చేస్తున్నాను. 3 బీడ్స్, తీసుకుని ఇంకా మనం ఏం చేయవసరం లేదండి. ఇక్కడ ఉంది కదా, దీన్ని ఇలా పట్టుకుని మరలా వెనక్కి ఇలా వచ్చేయండి. ఈ 2 బీడ్స్ ఇదిగోండి, ఇంక ఇంతే. ఒక చెవి భాగం అయితే మనకి రెడీ అయిపోయింది. ఇంకొక చెవికి వెళ్ళిపోదాము. ఇక్కడికి ఎదురుకొచ్చేయండి, మరలా ఇటు నుంచి వెళ్ళిపోదాం. ఇలా వేసేసి ఇక్కడికి ఈ వైట్ బీడ్ బ్లాక్ పక్కన వైట్ ఉంది కదా, ఇక్కడికి తీసుకొచ్చేసాం వైర్ అనేది. ఈ 2 బీడ్స్కి వేద్దాం చెవి. మరలా 3 బీడ్స్ ఎక్కించేసుకుంటా గ్రీన్. ఇలా కన్వీనియంట్గా తిప్పాను అనమాట. వెనక మీకు ఇలా రావాలండి. ఓకేనా, ఇటు
మరలా ముందుకి కూడా చూడండి, కరెక్ట్గా ఇలా రావాలి. మరలా ఈ వైట్ బీడ్స్ ఉన్నాయి చూసారు, వీటన్నిటిని ఒక్కసారి కలిపేసేయండి. ఇలా మొత్తం కలిపేయండి. విడివిడిగా ఉన్నాయి మనకి బీడ్స్ అనేది, విడివిడిగా ఉంటాయి. కలిపేసేద్దాం, నీట్గా ఉంటుంది, కదలకుండా ఉంటాయండి. ఇంకా మనకి ఇలా కలిపేసి టైట్గా లాగేసేయండి. లాగేసి బ్లాక్ బీడ్లో నుంచి కిందకు వచ్చేద్దాము. ఇలా ఎక్కడైనా నాటు వేసేయండి మీరు, మీ ఇష్టం. ఈ కిందకి తీసుకొచ్చేసి కనిపించని ప్లేస్లో ఇలా చెవి వెనకైనా మీరు వేసేయచ్చు. ఇక్కడ సూదికి మధ్య భాగం 3 బీడ్స్ ఉన్నాయి కదా, దీనికి మధ్య భాగం చూడండి, ఇలా తీసుకుని ఇక్కడికి ఇలా తీసుకొచ్చేసి ఇంకొకసారి మరలా సూది మీద మెలికలు వేసేయండి. సింగిల్ తీసుకున్నాం కాబట్టి 4 టైమ్స్, 1 టైం, 2 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్స్ ఇలా వేసేయండి. మధ్యకు ఇలా లాగండి. ఇక్కడ నాట్ అనేది పడిపోయింది. ఈ నాట్ కనిపించకుండా ఉండటం కోసం మరలా కొంచెం ముందుకు తీసుకెళ్తే స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకని ఇలా అక్కడే కట్ చేయకుండా ఇంకా 2 బీడ్స్ ముందుకు తీసుకొచ్చేసి ఇక్కడ కట్ చేయండి. మనం వేసిన నాట్ అనేది ఎక్కడ వేసాము అనేది తెలీదు, అసలు వైర్ అనేది కనిపించదు. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయండి. ఓకేనా? ఇదిగోండి, ఇది ఒక మోడల్ హెడ్ పార్ట్ అయితే వేసేసాం. ఈ కాళ్ళు కూడా వేసేద్దామండి. ఇంకొక హెడ్ పార్ట్ తర్వాత చూపిస్తాను. పార్ట్ అయిపోయింది కదండి, ఇంకా కాళ్ళు కూడా వేసేస్తేనండి కాళ్ళు మనకి రెండిటికి ఒకటే రకం వస్తాయండి. నెక్స్ట్ హెడ్ పార్ట్ తర్వాత షేర్ చేస్తా. కాళ్ళు పూర్తి అయిపోయిన తర్వాత ఈ పిల్ల చూడండి, ఇక్కడ కాళ్ళు ఎక్కడ వేయాలి అంటే ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్, ఇవి సైడు. ఇటు 6 బీడ్స్ వచ్చాయి చూడండి, 1 2 3 4 5 6 బీడ్స్ వస్తాయి ఇక్కడ. దీని పక్కనే మనకి 5 బీట్ ఫ్లవర్స్ ఉంటాయి ఇక్కడ. ఓకేనా? అంటే ఇలా పెట్టితే మనకి అడుగు భాగం ఇది. ఈ అడుగు భాగానికి ఇది 6 బీడ్ ఉంటుంది. ఎక్కడైనా ఈ స్టెప్ అంతా 6 బీడ్సే వస్తాయి మనకి. ఓకే అండి, ఇది ఒకటి చూసేయండి. ఇక్కడే ఎలాగో చూపిస్తాం. ఎలా ఇక్కడ ఎక్కించేసేయండి, అడుగు భాగం నుంచి ఎక్కించేయండి. ఎక్కించి ఇదిగోండి ఇలా నేను ఎక్కడ పెట్టానో చూడండి. హెడ్ పార్ట్ నా ఎడం పక్కకు ఉంది, బ్యాక్ పార్ట్ నా కుడి పక్కకు ఉంది. ఓకేనా? ఈ 6 బీడ్స్లో ఇక్కడ 5 బీట్ ఫ్లవర్ ఉంది చూడండి, ఈ 2 బీడ్స్ తీసుకోండి. 1 2 1 2 ఇక్కడ ఈ 2కి వేసేద్దాం. 3 బీడ్స్ యాడ్ చేసేయండి. ఇలా వన్ 2 ఇలా నిలబెట్టితే నిలవాలి. నెక్స్ట్ ఒక వెనక భాగంలో ఒక కాలు అయితే వేసేసాం. 4 ఉంటాయి కాబట్టి ఒకటి వేసేసాం ఒక సైడ్న. ఇంకా మధ్య బీడ్లో ఉంది ఇప్పుడు వైర్ అనేది 6 బీడ్స్లో మధ్య బీడు. ఇక్కడ నుండి మరలా ఇక్కడికి ఈ 2 బీడ్స్లోకి తీసుకొచ్చేయండి. మనకి ఎలా ఉంటుందంటే అండి షేపు, ఈ మధ్య బీడ్ని చూసుకుని ఈ 2 బీడ్స్కి వెళ్ళిపోండి. ఇదే లైన్లో 2 బీడ్స్కి వెళ్ళిపోండి, ఈజీగా ఉంటుంది మీకు. ఇటు చూస్తే ఇటు 3 బీడ్స్, ఇలా ఎటు చూసినా ఇటు 3 రావాలి, ఇటు 3 రావాలి. అలా అయితే మీకు ఈజీగా ఉంటుంది కాళ్ళు వేసేటప్పుడు. ఇంకా 3 బీడ్స్, ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 3 బీడ్స్ ఇలా మనం ఒకవైపు 2 కాళ్ళు వేసేసాం. నెక్స్ట్ ఇంకా ఇంకొక సైడ్కి వెళ్ళాలి. ఈ వైరుని ఇటుకు తీసుకొచ్చేసుకుందాం ఒకేసారి.
మనం ఇలా ఇదిగోండి చూసారా, ఇక్కడ 1 బీడే ఉంటుంది. ఇక్కడ 6 బీడ్స్లో 6 బీడ్ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, 5 బీడ్లో నుంచి ఇక్కడ ఈ బీడు, ఈ 2 బీడ్స్ తీసుకున్నాం. లేదు అంటే 6 బీడ్స్కి ఇది మధ్య బీడ్ 6 అవుతుంది. 1 2 3 ఇలా గీత కనిపిస్తుంది, ఇటు కనిపిస్తుంది, ఇటు చూపిస్తాను మీకు. ఓకే అండి, ఈయన మధ్యకి తీసుకొచ్చేయండి 2 బీడ్స్ మధ్యకు. తీసుకొస్తే ఇక్కడ కూడా చూడండి 6 బీడ్స్ ఉంటాయి, ఇటు సైడ్ కూడా. ఇక్కడ చెప్తా చూడండి, ఈ 6 బీడ్స్లో ఇది మధ్య బీడు. 1 ఇటు నిలువు బీడ్లు 2 ఉంటాయి, ఇక్కడ అడ్డ బీడు, ఇటు 2 నిలువు బీడ్లు ఉంటాయి. ఇది ఈ అడ్డ బీడు ఇక్కడ నుంచి 1 2 3 ఈ 2 బీడ్స్కి వేస్తాం. ఇటు ఇక్కడ నుంచి 1 2 ఇలా ఇలా చూసుకున్నా మీకు అర్థమైపోద్ది. ఇక్కడ తీసుకొచ్చేయండి. మరలా ఈ 2 బీడ్స్ 1 2 3 యాడ్ చేసేద్దాం. కింద నిలవాలండి, మనం చూసుకోవచ్చు మనం వేసింది కరెక్ట్ అవునా కాదా, మన వర్కే చెప్పేస్తుంది అనమాట. నిలబెడితే అసలు మనం బతిలు ఆడకుండానే నిలబడిపోద్దండి పిల్లి పిల్ల నిలబెట్టంగానే. నెక్స్ట్ ఒకటి వేసేసామండి, ఇంకా రెండోది ఇది మధ్య బీడు 1 కరెక్ట్గా చూడండి, 2 ఇది 3 బీడ్స్ యాడ్ చేయాలి. మళ్ళా ఇదిగోండి ఇక్కడ ఈ 2 బీడ్స్కి ఇలా ఇప్పుడు మనకి అటు ఇటు కాళ్ళు కూడా వేసేసాం. 5 బీటు ఇటు 5 బీడు చూసారా, ఇలా రావాలి. కాళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు మనం బతీలు ఆడకుండానే అదే నిలబడిపోద్ది. ఇప్పుడు మధ్యన చూసారా అడుగు భాగం 6 బీడ్స్ ఇలా ఇలా వస్తాయి. ఇక్కడ పైకి తీసుకొచ్చేయండి, తోక భాగం వేసేద్దాము. పిల్లి పిల్లకి తోక వేసేద్దామండి. ఇదిగోండి ఈ మధ్యన ఉంటుంది చూడండి, వెనక భాగంలో 5 బీడ్స్లో మధ్యన ఉంటుంది కరెక్ట్గా. ఇక్కడ ఇక్కడ 4 బీడ్స్ ఎక్కించుకోండి బయట. ఫోర్ 1 గ్రీన్ చెవులకి ఏదైతే వేసామో తోక భాగంలో కూడా అడుగున అదే వేద్దాం. ఇలా 5 బీడ్స్ ఎక్కించేసుకోండి. ఇక్కడ ఉంది వైర్ అనేది నా ఎడం పక్కన ఉంది, బీడ్కి ఎడం పక్క ఉంది. ఇక్కడ ఇంకా ఈ గ్రీన్ బీడ్ని పైకి అనేసేయండి. ఇక్కడ 4 వైట్ బీడ్స్ ఉన్నాయి. 3 వైట్ బీడ్స్లో నుంచి నీడిల్ బయటికి తీసుకొచ్చేయండి. ఇలా ఆ వైట్ బీడ్ అటు ఒకటి కూడా వదిలేసేయండి, టైట్గా లాగేసేయండి. ఇంకా 1 బీడ్ ఎక్కించేసుకోండి. ఇలా ఎక్కించుకుని ఈ లూజ్ ఉంది కదా, తర్వాత తీద్దాం. ఈ లూజ్ ఎలా కవర్ చేయాలో చెప్తాను. ఇలా ఇక్కడ ఉంది, నెక్స్ట్ ఇటు పెట్టేసేయండి. ఇప్పుడు చూడండి లాగుతాను ఇలా. ఇప్పుడు మనకి టైట్గా వచ్చేస్తుంది. ఇంకా మీకు లూజ్ ఉంది అంటే దీన్ని ఇక్కడ తోక భాగంలో గ్రీన్ ఉంది కదా, దీన్ని ఇలా పట్టుకోండి, టైట్గా లాగేసేయండి. ఈ వైర్ని లాగేసేయండి, మనకి టైట్ వచ్చేస్తుంది. ఇంకా అయిపోయిందండి మనకి. ఇంకా క్రిందకి తీసుకొచ్చేసి నాటేసేద్దాము. నాటేసేద్దాం చూడండి. ఇంకా వేసేయండి అబ్బా, నాటు మీకు వచ్చిందే కాబట్టి సూది మీద స్ట్రాంగ్గా వేసేయండి, ఊడకుండా. ఒక బీడ్ పైకి తీసుకొచ్చేయండి మరలా ఇలా. ఇక్కడ కట్ చేసేద్దాము. ఇంకా మనకి పూర్తిగా చక్కగా పిల్లి పిల్ల అయితే రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత క్యూట్గా ఉందోను.
ఇవ్వండి ఇలా పార్ట్ ఒక మోడల్ వేసాం కదండి, ఇంకా రెండో మోడల్ కూడా వేసేద్దాము. దీనికి కూడా సేమ్ బాడీ పార్ట్ ఒకటే వస్తుంది, మొత్తం హెడ్ పార్ట్ ఒకటే తేడా వస్తుందండి. బాడీ పార్ట్ కాళ్ళు మొత్తం ఈ తోక అంతా ఒకటే వచ్చేస్తాయి. ఇది ఒకటి గుర్తుపెట్టేసుకోండి, ఓకేనా. ఇప్పుడు మనం సేమ్ ఇందాక ఫస్ట్ మోడల్కి ఎలా పట్టుకున్నాం సేమ్ అలాగే పట్టేసుకోండి. ఇలా పట్టుకుని హెడ్ పార్ట్ మాత్రం మీరు ఇలా అల్లుకోవాలి అంటే తప్పనిసరిగా మీరు ప్రతి స్టెప్ ఇక్కడ చూడాల్సిందేనండి. ఈ హెడ్ పార్ట్ వేరు, దీని హెడ్ పార్ట్ వేరు, చాలా తేడా వస్తుందండి, ఓకేనా. కంపల్సరిగా చూడండి. ఇదిగోండి ఇక్కడ ఉంది, ఇలాగే పట్టేసుకోండి. ఇటు 5 బీట్స్, ఇటు 5 బీట్స్ ఇలా పట్టేసుకుని వైర్ అనేది నా రైట్ సైడ్ ఉంది. ఇప్పుడు నేను ఇది ఇలా ఉంది కదా, నేను ఇలా పెట్టి అల్లుతానమాట. అంటే దీనికి ఇటు రివర్స్గా వస్తుంది. ఆల్రెడీ ఇది అల్లేసాను కాబట్టి ఇది కూడా మీరు ఎలా పెట్టుకోవాలో చెప్తా. మీరు ఇలా కావాలి అంటేనో ఒక రకంగా పెట్టుకుంటాం, నేను ఇప్పుడు అల్లే విధంగా పెట్టుకోవాలంటే మనం హ్యాండ్ మార్చుకుంటామేనండి, తేడా ఏమీ ఉండదు. నేను అది కూడా చెప్తాను మీకు ఎలాగో. ఇదిగోండి ఫస్ట్ ఇక్కడ పెట్టుకోండి ఇలా. ఇక్కడ కూడా 5 బీట్స్ ఉంటాయి. ఇక్కడ 1 బీట్ ఉందండి, 4 బీట్స్ తీసుకోవాలి. ఇక్కడ 1 బీట్ ఉంది, ఇలా వేసేసాము. నెక్స్ట్ ఈ పైన మన ఎదురుగా ఉండే దానికి అల్లుతున్నాం కదా, సెకండ్ బీట్ నీడిల్ తీసుకెళ్ళిపోండి. ఇక్కడ ఫస్ట్ రెడ్ బీట్ యాడ్ చేయాలండి. ఇక్కడ 1 2 బీట్స్ ఉన్నాయి, 3 రెడ్ బీట్, ఇంకా 2 వైట్ బీట్స్, మొత్తం ఇలా యాడ్ చేసుకోవాలి. ఈ రెడ్ బీడ్ మీదే ఆధారపడి ఉంటుందండి అంతా. మనకి హెడ్ పార్ట్ అనేది ఈ సైడ్కి చూస్తున్నట్టుగా రావాలి అంటే మనకి ఈ రెడ్ బీడ్ ఎక్కించుకునే విధానంలోనే ఉంటుంది. నిలువుకు ఉంటుంది రెడ్ బీడ్, చూడండి ఇలా నిలువుకి, చూసారా. ఓకే, ఇక 2 బీడ్స్కి వేసేసాము. థర్డ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నానండి. ఇంకా ఇక్కడ 1 2 బీట్స్ ఉన్నాయి, 3 బీట్స్ యాడ్ చేసేటివేను. ఇలా ఈ స్టెప్ అంతా 5 బీట్ మెథడ్ వస్తుంది మీకు. టైట్గా లాగేసేయండి. 4th బీట్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి, 3 బీట్స్ యాడ్ చేయాలి. 2 3 ఇప్పుడు మనం 4 ఫ్లవర్స్ వేసాం. ఇంకా ఇది లాస్ట్ బీట్, 5th బీట్. ఈ స్టెప్లో పైకి తీసుకొచ్చేద్దాము. ఇలా పైకి తీసుకొచ్చేయండి. ఇదిగోండి చూడండి, ఒక్కసారి చెప్పి ఎండ్ చేస్తా. ఈ స్టెప్ ఫస్ట్ 5 బీట్స్ వేసాం, ఎదురుగా పెట్టుకుండి. మనం ఎదురుగా పెట్టుకుంటే 5 బీట్స్. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ బీట్, ఈ 5 బీట్స్లో సెకండ్ బీట్కి ఫస్ట్ రెడ్ బీట్ ఎక్కించేసుకోండి. ఎక్కించుకున్న తర్వాత ఈ 2 బీట్స్ ఎక్కించేసుకోండి. 3 అవుతాయి, 5 టోటల్ వచ్చేస్తాయి. ఇంకా మొత్తం మీరు 5 బీట్ మెథడ్తోనే వేసేసేయండి. ఓకే, 1 2 3 ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేసేస్తే ఈ స్టెప్ కంప్లీట్ అయిపోతుంది మనకి. అక్కడ రెడ్ బీట్ ఒక్కటి మీరు వేసుకునే విధానం తేడా వచ్చిందంటే మాత్రం మనకి సైడ్కు చూస్తున్నట్టుగా రాదండి. ఓకేనా, పైకి తీసుకొచ్చేద్దాము. ఇక్కడికి తీసుకొచ్చేయండి వైర్ని, రెడ్ బీట్ దగ్గరికి తీసుకొచ్చేయండి. మీకు ఈజీగా ఉంటుంది అప్పుడు సైడ్కి చూడటం అనేది, తేలిక పద్ధతి. వైర్ని తీసుకొచ్చేయండి ఇక్కడికి. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈ అడ్డ బీట్ని ఉపయోగించండి. ఇలాగా
ఈ రెడ్ బీడ్ మధ్యకు నుంచి పైకి తీసుకొచ్చేయండి ఇప్పుడు. ఓకేనా? ఇక నెక్స్ట్ ఇప్పుడు మీరు నేను ఇలా పెట్టి అల్లే కదా, మరలా ఇలా పెడతానంటే కుదరదు, మనకి రివర్స్ పెట్టుకుంటానికి దీన్ని మనం 2 అల్లుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టుకోవాలంటే మీకు ఈ బాడీ పార్ట్ని చూసారా, ఇప్పుడు మనం బాడీ పార్ట్ని అల్లేటప్పుడు ఈ లావుగా ఉంది చూసారా, ఈ బాడీ పార్ట్ అనేది ఇటుకు పెట్టుకుని కుడివైపు పెట్టుకుంటే ఇటు చూస్తున్నట్టుగా వస్తుంది తలకాయ. ఇది ఎడం వైపున పట్టుకుని వేస్తే అంటే కేవలము ఈ బాడీ పార్ట్ను పట్టుకునే విధానంలోనే మార్పు చేసుకుంటే మీరు దీన్ని ఎలా పట్టుకుంటేనోనో ఇట్లా మనకి ఇటు చూస్తున్నట్టు వస్తుంది. దీన్నే పోనీ రివర్స్ పెట్టామనుకోండి, మనకి ఇలా పెడదాం అనుకున్నాం అనుకోండి, రాదు కదా. సేమ్ ఇలాంటిది మరలా ఇటు పెట్టుకోవాలి అంటే బాడీ పార్ట్లు మార్చుకుంటామేమి. ఓకేనా? ఇటు బాడీ పార్ట్ మార్చుకుంటే మనం ఇలా పెడితే మరలా ఏమన్నా ఉందండి, రాదు, ఇటుకి వెళ్ళిపోతుంది. చూసారు కదా, రివర్స్ వచ్చేస్తుంది. అది కేవలం ఏం లేదండి, బాడీ పార్ట్ని కుడివైపుకి మనకి తల కుడివైపుకి ఇటు తిరిగి ఉండాలి అంటే బాడీ పార్ట్ని ఈ చేత్తో ఇలా పట్టుకుని అల్లుకోవాలి. లేదండి మాకు ఎలా ఉండాలి అంటే ఎడం చేత్తో ఇటుకి వచ్చేటట్టుగా ఈ బాడీ పార్ట్ అనేది పెట్టుకుంటే మీకు ఈ వేరియేషన్ అనేది వస్తుంది అనమాట. అంతే తేడా దీనికి. ఓకే అండి, ఇక్కడికి రెడ్ బీడ్ దగ్గరే తీసుకొచ్చండి, మీకు ఈజీగా కంటి భాగం వేసేది అర్థమవుతుంది. లేదంటే మాత్రం మీకు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోద్దండి. 2 బ్లాక్ బీడ్స్ తీసుకోండి, మరలా 1 రెడ్ బీడ్ తీసేసుకోండి. ఇక్కడ ఇలాగ వెళ్ళిపోండి. ఇక్కడ ఫ్లవర్ ఉంది కదా, అటు ఇటు నేను ఎడం పక్కకు తీసుకొచ్చాను. ఇక్కడ మీరు ఫస్ట్ బ్లాక్ ఎక్కించేసుకోండి, వైట్ ఎక్కించేసుకోండి, బ్లాక్ ఎక్కించేసుకోండి. ఒకేసారి మనకి 2 కళ్ళు వచ్చేస్తాయి. ఇదిగోండి ఇలా, ఇది తేలికైన పద్ధతి మీకు. ఇలా ఓకేనా? అయిపోయింది. ఇంకా మనకి 2 కళ్ళు ఒకేసారి వచ్చాయి. దీనికి దానికి చాలా తేడా ఉంటుందండి అల్లిక మనకి. ఈయన మొత్తం ఈయన మరలా 2 బీడ్స్ తీసేసుకోండి. ఫాస్ట్గా చెప్పేస్తానండి, ఇంకా అయిపోయింది కదా. కంటి భాగం వేసేస్తే మీకు వచ్చేసినట్టే. ఇంకా ఇక్కడ బ్లాక్ బీడ్ 1, 2 వైట్ బీడ్స్ ఉన్నాయి, 3 అయిపోయింది. 2 బీడ్స్ యాడ్ చేసేయాలి. వీడియో లెంతీ అయిపోతుందండి. ఇంకా ఐటమ్ కంటి భాగం వరకు నేను చెప్పేస్తే మీకు వేసేసుకోవచ్చు. ఇంకా ఈ బ్లాక్ బీడ్లో నుంచి ఇలా బయటకు వచ్చేసేయండి కిందకి. ఈ 2 బీడ్స్లో నుంచి కూడా బయటకు వచ్చేసేయండి. ఇప్పుడు మనకి 2 ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి. ఇదొక ఫ్లవరు, ఇదొక ఫ్లవర్, 2 ఫ్లవర్స్ వచ్చేసాయి. ఇంకా 3 వేయాలి, మొత్తం 5 వస్తాయి అన్నమాట. ఇంకా 2 బీడ్స్లోకి తీసుకొచ్చేసాము. 1, 2, 3 ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేసేయాలి. ఇలా మరల్లా ఇప్పుడు 3 ఫ్లవర్స్ వేసేసాం. ఇప్పుడు 4th ఫ్లవర్ వేసేద్దాము. 2 బీడ్స్లోకి తీసుకొచ్చేయటం. 1, 2, 3 ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేసేయటమేను. ఇంకా సేమ్ అండి, ఇంకా 5 బీట్ మెథడ్తో మీరు ఫిలప్ చేసేయండి. ఈ స్టెప్ అంతా ఈజీగా ఉంటుంది. ఇంకా లాస్ట్ 2 బీడ్స్ అండి. ఇది 5th ఫ్లవర్ వచ్చేస్తుంది మనకి. ఇక్కడ బ్లాక్ బీడ్లో నుంచి కూడా పైకి వచ్చేసేయండి. ఇక్కడ 1, 2, 3, 4 ఉన్నాయి. 1 బీడ్ యాడ్ చేసేయటమేను మనం. ఇంకా ఇలా ఇదిగోండి. ఇంకేలా ఇంకా అయిపోయింది మనకి. హెడ్ పార్ట్ అయితే వచ్చేసింది చూసారా. నెక్స్ట్ ఇంకా చెవు భాగం వేద్దామండి. ఇక్కడ కన్ను భాగం చూసారు, దీని 5 బీడ్స్ ఫ్లవర్ ఒకటి వస్తుంది చూడండి. ఇక్కడ కంటి భాగం వేసాను చూసారా. ఇక్కడ ఇలా పెట్టుకోండి సైడ్కి. 1, 2, 3, 4, 5 వస్తాయి. ఇక్కడికి తీసుకొచ్చేయండి. ఈ బ్లాక్ పక్కన 1 బీడ్ పక్కకి తీసుకొచ్చేసి ఈ బీడ్లోకి ఇదిగోండి ఇలా చూసారు కదా.
ఇలా వస్తుంది. థర్డ్ బీట్ బ్లాక్ నుంచి 1 2 3 దీనికి 3 గ్రీన్ బీడ్స్. ఇది గ్రీన్ వేసా కదండి, నాకు సెట్గా ఉంటుంది, అందుకని గ్రీన్ మీద తీసుకుందాం. మరలా 1 2 3 చూసారు కదా. కంటి భాగంలో 5 బీడ్స్ ఫ్లవర్లో థర్డ్ బీడ్ తీసుకోండి. 1 బ్లాక్ 1 2 3 దీనికి ఇలా ఒక్క బీడ్కే. ఇందాక ఫస్ట్ మోడల్కి 2 బీడ్స్ తీసుకున్నాం, ఒక్క బీడే వేయాలి. నెక్స్ట్ అయిపోయింది, మళ్ళీ ముందుకు వచ్చేద్దాము. ఇంకొక చెవి వేయాలి కదా, ఇలా ఇలా ముందుకు వచ్చేయండి, మరలా తీసుకొచ్చేయండి ముందు భాగానికి. బ్లాక్ బీడ్లో నుంచి పైకి వచ్చేయండి. బ్లాక్ 1 బీడు, ఇది దీని పక్కన ఉంది కదా, ఇది సెకండ్ బీడు, థర్డ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోండి, ఇక్కడికి తీసుకెళ్ళిపోండి. ఇక్కడ 3 బీడ్స్ ఎక్కించేసుకోండి. ఇదిగోండి, ఇది మరలా ముందుకు తీసుకొచ్చి ఇలా చూసారుగా, బీట్ 1 2 3 థర్డ్ బీట్కి ఈ 3 బీట్స్ యాడ్ చేయాలి ఇలా. ఓకేనా, ఇంకా అయిపోయిందండి. ఇంకా నాటేసేస్తాను, కిందకి తీసుకొచ్చేయండి. అక్కడే వేయొద్దు, చెవి లూజ్ వచ్చేస్తండి. ఇక్కడే నాటు వేస్తే చెవి భాగం అనేది లూజ్ వస్తుంది. టైట్గా రావాలి అంటే మనం కొంచెం కిందకి తీసుకొచ్చేయాలి. నేను వెనక భాగం తీసుకొచ్చేసాను, ఇక్కడ వేసేయండి మీరు నాటు. ఇదిగోండి, ఇక్కడ వేసాను. ఒక బీట్ ముందుకు తీసుకొచ్చి కట్ చేసేయండి. ఇంకా ఎక్స్ట్రా ఉన్నది నాట్ అనేది లోపలికి లాగేసుకుంటుంది, కొంచెం స్ట్రాంగ్ అనేది ఏర్పడుతుంది. కట్ చేసేయటం ఇంకా మనం. చూసారా, ఇంకా అయిపోయిందండి. మనకి సేమ్ అలా వచ్చాయి. కాళ్ళు కూడా అంతేనండి, సేమ్ ఇందాక మీకు ఫస్ట్ పార్ట్ 1కి ఎలా చూపించాను సేమ్ అలాగే. ఇక్కడ 6 బీడ్స్ ఉన్నాయి కదా, ఈ రెండింటికి వేసేయండి. ఇదిగోండి, ఇక్కడ ఈ బీడ్ని పట్టుకోండి, ఈ 2 బీడ్స్కి ఎదురుగా కరెక్ట్గా 6 బీడ్స్లో ఇక్కడ ఫస్ట్ మిడిల్ బీడ్ ఉంది కదా, మిడిల్ బీడ్ కాకుండా ఈ 2 బీడ్స్కి తీసుకోండి. 1 2 ఇలా గీతలాగా కొట్టుకుంటేనండి, ఇటు ఒక గీత ఇటు ఒక గీత. ఈ గీతలో ఈ బీట్ని వదిలేయండి, ఈ 2 బీడ్స్ తీసుకోండి, ఈ 2 బీడ్స్ తీసుకోండి, వేసేయండి. మరలా సేమ్ ఇక్కడ ఉన్నాయి చూసారా, 6 బీడ్స్లో ఇలా ఒక గీతల్లే చూసుకోండి. 3 బీడ్స్ ఒక గీత, 1 2 3 ఈ గీత, 1 2 3 ఈ గీత, ఇలా ఇది వదిలేయండి. ఈ 2 బీడ్స్కి 3 బీడ్స్ యాడ్ చేసేయండి, కాళ్ళు వచ్చేస్తాయి. నేను వేసేసి మీకు ఎలా ఉందో ఫైనల్ లుక్ చూపించేస్తాను. ఓకే అండి, ఇదిగో చూసారు కదా, ఒకసారి చూడండి. మనం ఈ బాడీ పార్ట్ని ఎలా పట్టుకుంటామో అదే మనం ఇటుకు పెట్టేసాం. బాడీ పార్ట్ని అనేది ఇక్కడ తీసుకున్నాం. ఇది కూడా చూడండి, ఎడం పక్కకు వచ్చేసింది బాడీ పార్ట్. తీసుకునే విధానంలోనే మనకి రివర్స్ వచ్చేస్తాయి అన్నమాట, ఇలా. ఓకే అండి, నేను ఈ కాళ్ళు వేసేస్తాను, ఫైనల్ లుక్ మీకు చూపించేస్తాను. మొత్తం వేసేసానండి. కాళ్ళు, ఇటు కాళ్ళు, తోక భాగం సేమ్ మనం ఈ ఎదురుకు చూస్తున్న మోడల్ 1లో ఏదైతే అల్లామో టోటల్ బాడీ, ఈ కింద కాళ్ళు, తోక మొత్తం అవే వచ్చేస్తాయండి. ఈ హెడ్ పార్ట్ ఒక్కటి మీకు మారిపోద్ది మోడల్ 2కి. ఇదిగో చూడండి, సెకండ్ మోడల్కి ఇలా వస్తుంది, ఫస్ట్ మోడల్ ఇలా ఉంటుంది. చూడండి, ఇలా మీకు ఏది నచ్చితే అది అల్లుకోండి. 2 క్యూట్గానే ఉంటాయండి. బుజ్జి పిల్లలు అయితే రెడీ అయిపోయినాయి, మీకు 1 అవర్లో రెడీ అయిపోతాయి. ఒక్కసారి మనం దీనిలో పెట్టి చూద్దాము ఎలా ఉన్నాయో. ఇలా పెట్టేసేయటమేనండి. ఇంకా దీన్ని తీద్దాము. మీరు టాకా వేసుకోవాలి, బుట్టలో నుంచి కదలకుండా ఉండాలి అంటేనోనో ఇక్కడ ఒక టాకా వేసుకోండి. వైట్ బీట్ని చూసారా, ఈ వైట్ బిట్టు ఇక్కడికి ఇలా పెట్టేసేసి ఒక టాకా వేసేసుకోండి, కదలకుండా ఉంటాయి. ఇంకా అంటే మేము ఈయన ఫిట్ చేసేసాము అన్నట్టుగా. మనం ఫిట్ చేయకపోయినా ఉంటాయండి, ఇబ్బంది అయితే లేదు. ఇంకొకటి, మీరు పిల్లకి మీసాలల్లే పెట్టుకోవాలంటే అండి, ఇదిగోండి ఇలా
నేను మీసాలు పెట్టి చూపించాను చూడండి. దీనికి ఇదిగోండి ఇలా ఏం లేదండి. వైర్ని ఏం చేస్తారంటే ఇక్కడ కొంచెం లోపలికి పొంచి టాకా వేసేయండి. మనకి ఈ పిల్లికి మీసం ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. నేనైతే అన్నిటికీ పెట్టలేదు, దీనికి ఒక్కదానికే పెట్టానన్నమాట మీసం. ఓకేనా? ఇంకన్నిట్లో పెట్టి ఒక్కసారి మీకు చూపించేస్తానండి. ఇలా పెట్టేసుకుంటామేనండి. ఇంకా మనము గ్రీన్కి గ్రీన్ పెట్టకుండా వేరేది ఇలా పెట్టేసుకోండి. మీకు కొంచెం ఇలా క్యూట్గా పైకి చూడాలి అనుకుంటేనో దీన్ని ఇలా పెట్టండి. కొంచెం లేదు మాకు చక్కగా దీనిలో ఇలా ఉండిపోయి ఇలా చూసినా చాలు అనుకున్నా ఇలా పెట్టేసుకోవచ్చు. ఓకేనా? ఇలా చూసారు కదా, ఇవ్వండి మనకి 4 అల్లానమాట. ఇవోను ఇట్లా నిలువుకి ఇలా పెట్టేసుకుంటే ఇలా నిలబెట్టేసుకోండి. అసలు మనం బతీలాడ అవసరం లేదండి, ఇలా ఉండిపోతాయి కూడా. ఇవ్వండి ఇలా. ఓకేనా? ఇక నెక్స్ట్ వీడియోలోనండి, ఈ వీడియో ఎంతటితో ముగించేసేద్దాము. ఇంకా అయిపోయింది. చూసారు కదా, క్యూట్వి బుజ్జి పిల్లి పిల్లలు రియల్గా ఎంతో లుక్గా చాలా బాగున్నాయండి. మీరు అల్లుకున్న తర్వాత మీరు చేయవలసిందల్లా ఒక్కటి, ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు అల్లేసుకున్నారు కదా, అలాగే మీరు ఒక అల్లుకున్న తర్వాత ఒక లైక్ ఇచ్చేసేయండి మన వీడియో దగ్గర, ఒక కామెంట్ చేసేయండి మేము అల్లుకున్నాము అని చెప్పేసి, వీలైతే ఊరి పేరు కూడా కామెంట్ చేసేయండి. ఓకేనా? ఈ వీడియో ఎంతటితో ముగించేసేద్దామండి. నాకు 4 వీడియోలు చేస్తే ఈ మొత్తం కిట్టెళ్ళే బుట్ట పిల్లి పిల్ల రెడీ అయిపోద్దండి. మీరు అల్లుకోండి. మీకు ఈ 2 పిల్లి పిల్లలో ఏది నచ్చిందో కామెంట్ చేయండి. కామెంట్ చేశాక ఒక లైకు కామెంటు తప్పనిసరిగా చేసేయండి. నెక్స్ట్ వీడియోలో ఈ కోడి పిల్లలండి చిన్నవి, ఇవి కూడా మనం చక్కగా దీనిలో పెట్టేసుకోవచ్చు. ఇలా దీనిలో పెట్టేసి చూపిస్తా చూడండి. కలర్ కాంబినేషన్ ముఖ్యమండి ముందు ఏదైనా. ఇదిగోండి ఇలా, ఇవి కూడా క్యూట్గా ఉంటాయి. ఇవి కూడా మీరు అల్లుకోవచ్చు. కాకపోతే తోక ఉండదు కాబట్టి వీటికి రెక్కలు ఉంటాయి. ఎలా అల్లాలి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో పాత వీడియోలో ఉన్నాయండి. కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా, అందుకని చెప్పేసి అవి కొంచెం అర్థం అవుతుందో మీకు అర్థం కాదునో, అందుకని చాలా ఫాస్ట్గా మనకి వర్క్ తేలిగ్గా అయిపోయే విధంగా నెక్స్ట్ వీడియోలో మీకు నేను షేర్ చేస్తానన్నమాట. ఇదిగోండి నేనైతే 2 అల్లానమాట ఇవి. ఓకేనా? ఓకే అండి, ఇంకా ఈ వీడియో ఎంతటితో ముగించేసేద్దాము. లైక్ మన వాళ్ళు లైక్ ఇచ్చేసేయండి, ఒక కామెంట్ చేసేయండి. మరలా సరికొత్త బీడ్ వర్క్ ఐటెంతో నెక్స్ట్ కోడి పిల్లని అల్లే విధానంతో మీ ముందుకు వచ్చేస్తాను. అంత మటుకు సెలవు. నమస్తే.